రాజకీయంగా ఎటువంటి మార్పులు జరిగినా, ఎటువంటి అనుచితమైనటువంటి సిట్యుయేషన్స్ ఏర్పడినా, న్యూస్ అందించడంలో పోస్ట్ 360 ఎప్పుడు ముందే ఉంటుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, కల్తీ మద్యం దగ్గర నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా డేటా సెంటర్స్ అంటూ మన మీద రుద్దుతున్నటువంటి ఒక దారుణం గురించి కూడా ఈరోజు మీతో మాట్లాడాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డేటా సెంటర్ అంటారు కానీ, అగ్రదేశాలు ఎక్కడ కూడా ఈ డేటా సెంటర్స్‌ని పెట్టడానికి గూగుల్‌కి పర్మిషన్ ఇవ్వల. కానీ మన ఆంధ్రప్రదేశ్‌లో అది కూడా విశాఖ బీచ్ నడిబొడ్డున సముద్రానికి దగ్గరలో డేటా సెంటర్ పెడతానికి గల కారణాలేంటి? అంతేగా దాంతో పాటు సిఆర్‌డిఏ బిల్డింగ్ రీసెంట్‌గా ఓపెన్ చేశారు. దాని వెనక రైతులకి న్యాయం జరుగుతుందా? అన్యాయం జరుగుతుందా? ఇలా అనేక రకాల విషయాలతోటి మీ ముందుకొచ్చాం. మాతో సామాజికవేత్త చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే. నమస్కారం. సార్ మీరు నిన్న మొన్న గత 15 నెలలుగా చూస్తూనే ఉన్నారు. అంతకుముందు కూడా మీరు అనేక విషయాలపైన మాట్లాడారు. కల్తీ మద్యం కుంభకోణం కేసులు వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళు. ఆళ్ళంతా బానే ఉన్నారు. వేలకు వేల కోట్లు సంపాదించుకుంటున్నారు. ప్రజలు బఫూన్లు అవుతూ ఉన్నారు. దీన్ని మీరెలా చూస్తూ ఉన్నారు? నేను పదే పదే చెప్తున్నానండి. సామాజిక కోణంలో ఒకటి చూడాలండి. మద్య నియంత్రణ అనేది లేకుండా మద్యాన్ని ప్రోత్సాహంగా ఉండి తాగండి, తాగి ఓగండి, తాగి చావండి అనే సిస్టంలో ఈ ప్రభుత్వాలు మొదలైనవి. వారిని వాహన అనే స్కీమ్తో మొదలయ్యి దాని ప్రజలకి పరిచయం చాలా ఎక్కువ చేయడానికి సాచెట్ల డబ్బును తీసుకొచ్చిన దగ్గర నుంచి మొదలైన దగ్గర నుంచి ఒకప్పుడు మందు కొడితే దొంగతనంగా బారిలోకి వెళ్ళాల్సిన పరిస్థితి తెగించి వాళ్ళు బరి తెగించి 20 మంది వస్తుంటే కొట్టనాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కరెక్ట్. మీరు ఈ చెప్పి సమాజంలో ఒకప్పుడు ఒక అవినీతి చేసిన వాడు పట్టుబడితే తల ఉంచుకుని వెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళకి ఇంట్లో పిల్లల్ని ఇవ్వడానికి కూడా డబ్బులు ఉంటే పర్వాలేదు, కానీ మనం పరుగు పోతున్నాం పిల్లలకి ఇవ్వడానికి కూడా ఇచ్చిగించేవారు కాదు. ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు దొరికి బయటకు వస్తే వేలాది మంది వెళ్ళి దండలేసి స్వాగతం పలికే స్థితి. ఈ సామాజిక కోణం చూడండి. సరే, మీరు అడిగిన స్పెసిఫిక్ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ కానీ ఏదో తెలంగాణ కానీ సామాజికంగా, బట్ మెయిన్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ బికాజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ ఇన్ టుడే యాజ్ ఇన్ డేట్. అందువలన ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం అని తీసుకొచ్చారు. దాన్ని కాకుండా దాన్ని వెర్రితెరలు వేయించి ఏ విధంగా చేయించారో మనం చూసాం. అవును. దాన్ని ఏ స్టేజ్కి తీసుకెళ్ళిపోయారంటే తమకు నచ్చిన వాళ్ళు డిస్టిలరీ వాళ్ళు తమకే ఇవ్వాలి, తమకు నచ్చిన బ్రాండ్లు తమనే అమ్ముకుంటామని చేసి అనేక ఆరోపణలు రావటం, ఆఖరికి సిట్టు దాని మీద వేయటం, అది ధనంజయ రెడ్డి గారితో సహా కసిరెడ్డి గారితో సహా మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే వరకు వెళ్ళటం మనం గమనించాం. ఇవాళ 72 రోజుల పాటు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండటం జరిగింది దాదాపుగా. అది అక్కడ పక్కన పెట్టి ఇవాళ కొత్తగా జనార్దన్ రావు గారిని తీసుకురావటం, అక్కడి నుంచి జోగి రమేష్ గారి మీద ఆరోపణ చేయటం, జోగి రమేష్ గారి యొక్క దీంట్లో జనార్దన్ రెడ్డి గారికి వచ్చిన స్టేమిలో మాట్లాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు పబ్లిక్గా పెట్టడం, నేను కావాలంటే లైట్ డిటెక్టర్ పరీక్ష సిద్ధంగా ఉన్నాను, దమ్ముంటే సిద్ధపడినా నేను ప్రకటించడం, నేను దేవుడి గుడిలో ప్రమాణం చేస్తాను, లేకపోతే మసీదులో ప్రమాణం చేస్తాను, చర్చిలో ప్రమాణం చేస్తాను వెళ్ళిపోవటం. అసలు ఇదంతా డైవర్షన్గా కనిపిస్తుందండి. అవును సార్. మద్యం నిషేధం ఆయన ఫెయిల్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే దాన్ని పాయింట్అవుట్ చేసి వచ్చిన ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ కూటమి ప్రభుత్వం ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి తాగండి, తాగి ఓగండి, తాగి సాగండి అనే కార్యక్రమాన్ని పెడితే ఏమన్నారండి ఇప్పుడు? ఈ దుర్మార్గం ఇది బయటపడితే నేను అంటే రమేష్ గారు తప్పు చేశారు, లేదా ఇంకొకరు తప్పు చేశారు, లేదా తప్పు చేయలేదని సర్టిఫికేట్ ఇవ్వడం సిద్ధంగా లేదు, న్యాయస్థానం తెలుస్తాయి. అలాగే తప్పు చేయలేదని కూడా చెప్పకూడదు. కానీ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ యువత బాగు కోసం మాట్లాడాల్సిన పరిస్థితుల్లో 24 గంటలు తిట్టుకోవటం, మీరు టీవీ ఛానల్ తెరవగానే ఇదే నడుస్తుంది. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. ఖచ్చితంగా దీని మీద నిన్న సిట్టు విచారణ కాదు, సిబిఐ కూడా కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీకి అనుగుణంగా, ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే తప్పలేదు, ఆదాని గారి పార్టీకి అనుగుణంగా మారిపోయింది. కాబట్టి ప్రజా సంఘాలు వీళ్ళందరితో పాటు నిష్పాక్షితంగా మీరు వేయండి, ఎన్ని వందల వేల బెల్ట్ షాపులు కావాలంటే మేము చూపిస్తాం. వాళ్ళు ధైర్యం ఉందా? బంద్ చేయించే ధైర్యం ఉందా మీకు? బంద్ చేయించండి. ఇంకోటి కూడా చెప్తున్నాను,
దయచేసి ప్రభుత్వానికి ఇవాళ ఆ మందు లిక్కర్ మొలకల చెరువు దాంట్లో పట్టుకున్న ఫ్యాక్టరీలో వాళ్ళు నిజాయితీగా దుర్మార్గం చేస్తే శిక్షించండి వాళ్ళని. వాళ్ళని జైల్లో వేయండి. ఇంకో పార్టీలు అంటకట్టడం వాళ్ళు కాదు ఈ పార్టీలు అంటే ఏంటండి పాలిటిక్స్ ఏంటండి? ఎవడో చేశాడు, దుర్మార్గం చేశాడు, చేసినప్పుడు దుర్మార్గాన్ని నిలదీసి వాడిని శిక్ష పడితే చూడండి కదా. అంతేకాకుండా ఆ పార్టీలు రుద్దటం ఇది పాలిటిక్స్ అండి. వాళ్ళ పాలిటిక్స్ బియాండ్ పాలిటిక్స్ కనీసం ఆలోచన సమాజానికి ధర్మాన్ని రక్షించండి. ధర్మం మేము రక్షిస్తుంది, సమాజాన్ని కాపాడండి. నేను అనేది మీరు అనేది మనం ఎమోషనల్గా వాళ్ళని నేను తిడతాను. ఐఎమ్ నాట్ హియర్ అండి. ఓకే, వ్యవస్థను మార్చండి అని చెప్తున్నాను. ఆ పార్టీ తప్పు చేసింది, ఈ కూటమి తప్పు చేస్తుంది. వాళ్ళు ఇంక వచ్చేవాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎంత దుర్మార్గంగా వాళ్ళ డ్రగ్స్ కూడా అబ్యూజ్ అవుతూ ఉంటుంది. దాని మీద ఈ మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు కలిపి 70 లక్షల మంది 80 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కదా. కార్యకర్తలని ఈ కార్యకర్తలే పోలీసులు పెట్టండి. ఎక్కడ డ్రగ్స్ జరుగుతుంది, పిల్లలకు అన్యాయం జరుగుతుంది, లోపల వేసేసి ఒక్కొక్కరికి ప్రశంసా పత్రాలు తీసుకోండి. దాని మీద రారు. అవతల నాయకుడిని వాళ్ళ భార్యను తిడతానికి మొత్తం వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఇంకా పని లేదు. ఇంకో నాయకుడు పెళ్లి చేసుకుని 4 పెళ్లి చేసుకుంటే అదే ముఖ్యమైపోయింది వాళ్ళకి. నాకు అర్థమే కావట్లేదండి. ఇదేంటో పని పాట లేని బ్యాచ్గా తయారు చేస్తున్నారండి. అభ్యుదయ భావాలతో ఉండాల్సిన యువకుల్ని ఇవాళ మత పిచ్చితోను, కుల పిచ్చితోను, దరిద్రుని పిచ్చితోను గుర్తిస్తున్నారు ఈ దిక్కుమాల రాజకీయ నాయకులు. ఆర్య సనాతనవాదం ఒక ఆయన పట్టుకొస్తాడు. ఏంటి ఆర్య సనాతనవాదం? ఎవరికి ఆర్య సనాతనవాదం? ఎవరికి వర్తిస్తుంది? ఉత్తరార్య మనువాద శాస్త్రం దిక్కుమాల మనువాదాన్ని పెంచుతున్నారు. ఏం చేద్దాం? అందుకని సమాజాన్ని అభ్యుదయ భావంలో తీసుకెళ్దాం. మందు కొడతాండి. ఇప్పుడు నేను ఆమె టీ తోటలేదు, కాఫీ టీ కూడా పుట్టినది ముట్టుకోలేదు. కానీ ఫ్రెండ్స్ ఎవరిని వచ్చి మా జిల్లా నుంచి వచ్చి ఆతిథ్యం అంటే తీసుకెళ్తాం. కాదురా మందు తీసుకెళ్ళాలంటే సార్ బాగా తీసుకెళ్ళాల్సిన పరిస్థితి. ఆతిథ్యం వద్దని చెప్పిన దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ సామాన్య ప్రజలు బలైపోతున్నారండి. దయచేసి గమనించి పోతున్నాను. ఊళ్ళల్లో చిన్న దగ్గర తాగపోతే పెన్నులు కూడా బయటకు రాని పరిస్థితులు వచ్చినాయి. చేతులు షేకే పరిస్థితులు వచ్చినాయి. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాయి? రుగ్మతను ఆపాలి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. యువతని మతం వైపు, కులం వైపు నడిపిస్తున్నారన్న కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది మీకు తెలుసు. రీసెంట్గా కేరళ నుంచి ఒక వ్యక్తి ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను లైంగికంగా వేధించారంటూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెటర్ రాసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి బలవన్మరణానికి పాల్పడటం జరిగింది. ఇంత అభ్యుదయ భావాలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం ఆదర్శంగా ఉన్న ఒక ఆర్ఎస్ఎస్ సంస్థలో చాలామంది తనని టార్చర్ చేశారనేది, అది 3 సంవత్సరాల వయసు నుంచి. దీన్ని ఎలా చూడాలి ప్రజలు? సదా వస్తుంది. ఆర్ఎస్ఎస్ అనే సంస్థనండి, దో ఐడియాలజికలీ ఐ డిఫర్ విత్ సర్టెన్ ఆస్పెక్ట్స్, దేశభక్తికి కట్టుబడి సంస్థగా భావిస్తాను. ఖచ్చితంగానండి, నువ్వు సెకండ్ థాట్ లేదు. ఎందుకని అదానీ గారి పార్టీకి చెంచాగా చేసే పరిస్థితి అది లేదు. అదానీ గారు ఇప్పుడు ఉన్నాం, దేశాన్ని పాలించేది బీజేపీ కాదు, ఉత్తర భారతీయ జనతా పార్టీ. వాళ్ళ బాస్ అదానీ గారు. అందుకని వాళ్ళ నేతృత్వంలో అందుకని బట్ ఆర్ఎస్ఎస్లో కూడా అన్ని సంస్థలు అన్నట్టే దాంట్లో కూడా లోపాలు ఉంటాయి. మనువాద వ్యవస్థను ప్రోత్సహించే పార్టీగా నేను ఎందుకు, నా ఐడియాలజికల్ డిఫరెన్స్ ఏంటంటే మనువాదాన్ని తలకెత్తుకున్న విధానాన్ని, నా దేశ రాజ్యాంగాన్ని చాలా సంవత్సరాలు గౌరవించిన తత్వాన్ని, నా దేశ త్రివర్ణ పతాకానికి 1948-50లో ముందు వరకే ఎగరేసిన తర్వాత ఎవరు ఎగరలేదు. 2001లో వేరే వ్యక్తులు ఎగరేసిన తర్వాత 2002లోనే వాళ్ళ ప్రధాన కార్యాలయం చేసిన దేశభక్తిని అది డినౌన్స్ చేస్తాను. కానీ వాళ్ళ సేవాభావాన్ని 1977లో ఏదైతే ఉప్పెన వచ్చిందో వాళ్ళదే రామకృష్ణ మిషన్ సేవాభావాన్ని తక్కువగా చేయడానికి కృష్ణా జిల్లాలో నేను తక్కువ చేయను. కానీ అదొక గొప్ప ఆర్గనైజేషన్ సంస్థని, దాంట్లో ఉన్న వాళ్ళే హిందూ మతాన్ని కాపాడుతానని ఒక భావన ఏదైనా తప్పండి. మా హిందూ మతం అంటే నేను హిందూగా ఉన్నాను, హిందూగానే ఉంటాను. మాలాంటి 145 కోట్ల మందిలో 100 కోట్ల 120 కోట్ల మంది పైగా హిందువులు అభ్యుదయ హిందువులు తమలోని అభ్యుదయాన్ని అంటే మా హిందూ మతంలోని, మా హిందూ మతం వైదిక మతం కాదండి, మా హిందూ మతంలో మూఢనమ్మకాలను తదించుకుంటూ అభ్యుదయ వాళ్ళు పుణిపుచ్చుకుంటూ గొప్ప గోదావరి గంగా ప్రవాహం సాగే ఒక జీవన విధానం ప్రపంచంలో గొప్పది హిందూ మతం అని భావిస్తాను. దానికి వాళ్ళు తీసుకొచ్చి మత విద్వేషాన్ని తెచ్చుకొట్టారు. మా హిందూ మతం ఏ మత విశ్వాసాన్ని ఇంకొక దేవుడిని తప్పు మాట్లాడదు. మా నాయనమ్మ చిన్నప్పుడు మేము మా నాన్నగారు తీసుకొచ్చి కారులో దింపిన తర్వాత మళ్ళీ సెలవులు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సులో ఏసుకిస్తూ అని బొమ్మలు అన్నీ పెట్టుంటాయి, రాముడు బొమ్మ. మా చిన్నప్పుడు తెలియదండి అంటే మా దగ్గర ఉన్న అప్పుడున్న ఎస్సీలో చాలా మాల కులస్తులు 99% మంది క్రిస్టియన్సే. అమ్మ మాలల దేవుడిని పెట్టారేంటి ఇక్కడ పెట్టారేంటి అని అడిగాను నాయనమ్మని. మా నాయనమ్మ ఆయన కూడా దేవుడే కదా బాబు, అందరూ సింపుల్గా ఆయన మనం ఎవరు కదా, బుద్ధుడిని కూడా తమ అంశంలో చేసేసారు వాళ్ళు. అందుకని గొప్ప మతం హిందూ మతం అండి. హిందూ మత జీవన విధానం అది, ఒక ధర్మం లాంటి జీవన విధానం. వైదిక క్రతువులు దాంట్లో వాళ్ళు కొంతగా తీసుకొచ్చి పెట్టారు.
ఈ దేశం. అలాంటిది ఇవాళ మీరు అడిగింది ఏంటంటే, అన్ఫార్చునేట్లీ ఆర్ఎస్ఎస్ అనేది ఒక కాపీరేట్లుగా ఉత్తర భారతీయ జనతా పార్టీ మతానికి కాపీరేట్గా మారింది కాదు. ఆర్ఎస్ఎస్లో కూడా వాళ్ళు మారాలి. ఇవాళ నా దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంలో ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళ తన కేరళలో మతాన్ని వాడుకుని ఒక రెచ్చగొట్టే పద్ధతిలో ఒక వ్యవహరించే తీరు కొంతమందిలో ఏదైతే ఉందో దాన్ని ఖండిద్దాం. కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద కూడా దాడులు జరుగుతుంది, దాన్ని కూడా ఖండిద్దాం. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.